అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ పేరుతో భారీ సైబర్ మోసం. కర్ణాటకలో 21 మంది అరెస్ట్. బెంగళూరు సైబర్ నేరగాళ్లు మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ పేరుతో అమెరికా సహా వివిధ దేశాల పౌరులను మోసగిస్తున్నారు. ఈ మోసాలను బయటపెట్టేందుకు కర్ణాటక సిఐడి సైబర్ కమాండ్ సెంటర్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. బెంగళూరులోని సిగ్మా సాఫ్ట్ టెక్ పార్క్లోని మస్క్ కమ్యూనికేషన్ అనే ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీపై దాడులు జరిపి 21 మందిని అరెస్టు చేశారు. ఈ కంపెనీ గత ఆగస్టులో ఏర్పడి వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యోగులను చేర్చుకుంది. మోసం ఎలా జరిగింది? వారు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ స్టాఫ్గా పరిచయం చేసుకుని ఫోన్లు, ఈమెయిల్ల ద్వారా సంప్రదించేవారు. ల్యాప్టాప్లలో సమస్య ఉందని చెప్పి రిమోట్ యాక్సెస్ తీసుకునేవారు. వ్యక్తిగత సమాచారం సేకరించి మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరించి డిజిటల్ అరెస్టు చేస్తామని హెచ్చరించేవారు. సాయం చేస్తామని వివిధ ఖాతాల్లో డబ్బులు బదిలీ చేయించుకునేవారు. పోలీసులు సోదాలు జరిపి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. వైట్ఫీల్డ్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసాలు అమెరికా సహా విదేశాల్లోని పౌరులను టార్గెట్ చేసి జరుగుతున్నాయి. సంబంధిత సమాచారం 2025లో భారతదేశంలో మైక్రోసాఫ్ట్ టెక్ సపోర్ట్ స్కామ్లు గణనీయంగా పెరిగాయి. కర్ణాటకలో ఇటీవలి 6 నెలల్లో 100 ఇలాంటి కేసులు నమోదయ్యాయి. 200 కోట్లకు పైగా నష్టం జరిగింది. సైబర్ నేరగాళ్లు ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి యువతను ఉద్యోగాల పేరుతో చేర్చుకుని మోసాలకు ఉపయోగిస్తున్నారు. జాగ్రత్తలు, సూచనలు. మైక్రోసాఫ్ట్ లేదా ఏ టెక్ కంపెనీ సపోర్ట్ అని చెప్పి ఫోన్, వీడియో కాల్లు వచ్చినప్పుడు నమ్మవద్దు. అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే సపోర్ట్ తీసుకోండి. రిమోట్ యాక్సెస్ అనుమతి ఇవ్వవద్దు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దు. మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లు, లావాదేవీలు రెగ్యులర్గా చెక్ చేయండి. 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన పెంచుకోవడానికి ఆర్బీఐ, టీజీసీఎస్బీ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 8712666517 సంప్రదించండి.